పాడి పంటలు వీక్షిస్తున్న రైతు సోదరులకు నా నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఎం విశ్వనాథ్, శాస్త్రవేత్త, ఉద్యానవన శాస్త్రం, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ వెంకటరమణగూడెం నందు శాస్త్రవేత్తగా విధులు నిర్వహిస్తున్నాను. ఈరోజు ఈ ఎలినో ప్రభావము ఖరీఫ్ సీజన్లో ఏ విధంగా అధిగమించి అధిక దిగుబడులను ఎలాగా పొందాలి కార్యక్రమాల గురించి నేర్చుకుందాం. మనకు ఖరీఫ్ సీజన్లో ఎలినో ఎఫెక్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇది ముఖ్యంగా పెసిఫిక్ మహాసముద్రం ఉపరితలాల జలాలపై ఉష్ణోగ్రతలు భారీగా పెరగడం ద్వారా మనకు ఈ ఋతుపవనాల మీద తీవ్ర ప్రభావం కలుగుతుందన్నమాట. సో దీని ద్వారా సాధారణంగా ఋతుపవనాల సమయం ఆలస్యం అవ్వడము, అధిక ఉష్ణోగ్రతలతో రైతులకు చాలా తీవ్ర నష్టం కలిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఖరీఫ్ సీజన్ పై ఎలినో ప్రభావాలు మనము గమనించినట్లయితే నైరుతి ఋతుపవనాలు చాలా ఆలస్యంగా నమోదయ్యే అవకాశం ఉంది. సాధారణం కంటే వర్షపాతం చాలా తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగి నేలలో ఉన్నటువంటి తేమ శాతం చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. నీటి వనరులపై అత్యంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. విత్తనాలు మొలకెత్తడము, మొక్కలు పెరుగుదల, పుష్పించే దశ మరియు దిగుబడులపై ప్రతికూల ప్రభావం ఏర్పడుతుందన్నమాట. సో ఉద్యాన పంటలపై ఎలా ఉంటుంది ఎలినో ప్రభావం ఖరీఫ్ సీజన్లో? మామిడి, సపోటా, జాక్ ఫ్రూట్ వంటి ఉద్యాన పంటలు, తర్వాత కూరగాయల పంటల్లో తేమ తగ్గడం వల్ల మొక్కల పెరుగుదల వరకు చాలా వరకు మందగిస్తుంది. అదేవిధంగా పూలు, పండ్లు రాలడం మనం గమనించవచ్చు. కాయ పరిమాణం కానీ నాణ్యత కానీ చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతల కారణం కావడం వల్ల నేలలో తేమ తగ్గి చెట్టు ఎదుగుదలపై పెరుగుదల మందగిస్తుండమే కాకుండా నీటి కొరత వల్ల పోషక లోపాలు కూడా మనం మొక్కల్లో గమనించవచ్చు. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్త. సో ఎలినో ప్రభావం వల్ల మనకు వర్షపాతం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ముందుగా రైతులు వర్షపు నీటిని చెరువులు, పాండ్స్, చిన్న పాండ్స్, గుంటలు ఏర్పాటు చేసుకొని ఆ వర్షపు నీళ్ళని నిల్వ ఉంచే ప్రక్రియను ఏర్పరచుకోవాలి. డ్రిప్ లేదా మైక్రో ఇరిగేషన్ ద్వారా ఇవ్వడం ద్వారా నీటిని పొదుపుగా వినియోగించవచ్చు. మొక్కల అడుగు భాగంలో సేంద్రియ ఎరువులను ఆకులు, గడ్డి, కొబ్బరి, పీచు, కంపోస్టు, వర్మీ కంపోస్టు వంటివి వాడడం ద్వారా మొక్కల భాగంలో మనకు మల్చ్ లాగా ఏర్పరిచి ఎక్కువ తేమ బయటికి పోకుండా మనము మొక్కలను రక్షించవచ్చు. అదేవిధంగా అధిక ఉష్ణోగ్రతల నుండి మనము మొక్కలను రక్షించవచ్చు. స్థానిక వాతావరణ శాఖ సూచించిన ప్రకారము సాగు ప్రణాళికను ఏర్పరచుకొని దానికి తగ్గట్టు మనము కార్యక్రమాలను చేపట్టాలి. అవసరమైనప్పుడు సమతుల్య ఎరువులను వినియోగించి నీటి సామర్థ్య నిర్వహణను చూసుకోవాలి. ఈ విధంగా రైతులు ఈ ఎలినో ప్రభావం వల్ల ఋతుపవనాల మీద ప్రభావం ఏర్పడి అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ తేమ, అదేవిధంగా తక్కువ వర్షపాతం ఏర్పడడం అవకాశాలు చాలా ఎక్కువగా ఉండడం మనం గమనించవచ్చు. అదేవిధంగా వాతావరణ శాఖ సూచించిన ప్రకారం మనము ఈ ఎలినో ప్రభావానికి తట్టుకునే రకాలను, అదేవిధంగా ఈ ముందుగా చూసినటువంటి కార్యాచరణను మనం ఆచరించడం ద్వారా అధిక దిగుబడిని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటలకు నా ధన్యవాదాలు.